హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి క్రియేటివ్స్. ఈరోజు మనం మేక తలకాయ కూర ఏ రకంగా వండుకోవాలో తెలుసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: అర కేజీ మేక తలకాయ అండి, దాన్ని ముక్కలు చిన్న చిన్న ముక్కలు కొట్టించుకున్నాను. అలాగే చూసారా, నూనె, కళ్ళు ఉప్పు, మసాలా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయలు పెద్దవి ఒక 3 కానీ 4 కానీ, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు. ఈ ఉల్లిపాయల్ని మనం చిన్న ముక్కలుగా కూడా తరుక్కుందామండి. ఇది చాలా బలవర్ధకమైనటువంటి, చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తినాలి. ఒంటికి చాలా శక్తిని ఇస్తుందండి. ఫస్ట్ మనం ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఎక్కువ అక్కర్లేదండి, ఎందుకంటే తలకూరలో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, బాగా ఉంటుంది. అందుకని మీడియంగా యావరేజ్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. దాని మీద పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం కలబెట్టుకుని కరివేపాకు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయల మీదే సాల్ట్ వేసేసుకుంటే ఉల్లిపాయలు మెత్తగా అవుతాయండి చక్కగా. అదిగో చూసారా, అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఉప్పు అండి, కళ్ళు ఉప్పు మనకి మంచిదండి. కళ్ళు ఉప్పు ఎక్కువ వాడతాను నేను. ఉప్పు మనం స్టార్టింగ్లోనే ఉల్లిపాయల మీద వేస్తే ఏమవుద్దంటే ఉల్లిపాయ చక్కగా మెత్తబడుద్దండి. ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేస్తున్నాను. పసుపు కూడా వేసేసి కలబెట్టుకుందాం. మనం 1 వీక్లో మన డైట్ బ్యాలెన్స్ ఉండాలి కదండి. ఈ మేక తలకాయ కూర కూడా ఒకసారి తింటే మనకి చాలా శక్తిగా ఉంటుందండి. పిల్లలకి చాలా ఇంపార్టెంట్, అన్ని వయసుల వారికి చాలా ముఖ్యమండి ఇది. చిన్నపిల్లలకి ఏంటి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి. చూసారా, వేగింది, బాగా చక్కగా వేగుతుంది. ఈ స్థితిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసానండి. అర కేజీ క్వాంటిటీకి 3 స్పూన్లు వేసాను. చక్కగా మంచి స్మెల్ వస్తుందండి అట్లా వేస్తే. ఆ స్మెల్ వచ్చిన తర్వాత దాని మీద మనం ఇక చూసారా చక్కగా వేగింది. అలా వేగిన తర్వాత మనం ఈ ముక్కలన్నీ వేసేసుకుందాం. వేసేసుకుని చక్కగా కలబెట్టేసుకుందాం. కొన్ని కారణాల వల్ల మనం ఒంట్లో నీరసంగా ఉన్నటువంటి పరిస్థితి, అలాంటప్పుడు ఇది తింటే చాలా మంచి ఎనర్జీ వస్తుందండి. అదిగోండి, కాసేపు మూత పెట్టుకుని తీస్తే ఉడుకుతుంది. మంచి ఎనర్జీ ఫుడ్ అండి ఇది. ఆ టైంలో మనం 4 టమాటాలు ముక్కలు చేసుకున్నది వేసాను. అర కేజీకి నేను 5 స్పూన్ల కారం వేస్తున్నానండి. ఇది మసాలా కారం, అందుకని నేను స్పెషల్గా పైన ధనియాలు కానీ ఇంకా ఈ స్పైసెస్ అవి నేను చూపించట్లేదు. ఎందుకంటే అవన్నీ కలిసి ఉన్నటువంటి కారం అన్నమాట. అవన్నీ వేసేసి ఆడించినటువంటి కారం. అది ఉడుకుతూ ఉండగా మనం చింతపండు పక్కన కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకుందామండి. అంతే, చాలా చిన్నది, చిన్న నిమ్మకాయ సైజు నీళ్లు పోసి నానబెట్టుకుంటే అది నానుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో ఈ కూరని మనం కొంచెంగా అటు ఇటుగా మనం కలబెట్టుకుంటూ ఉందాం. చూసారా ఎలా ఉందో, అడుగు పట్టకుండా చూసుకోవాలండి. అల్లం వెల్లుల్లి వేసాం కదా, ఎక్కువసేపు వదిలేస్తే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా ఫ్రీక్వెంట్గా మనం మూత తీసి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. నేను గ్లాసున్నర నీళ్ళు వేస్తున్నానండి. గ్లాసు ఇంకో హాఫ్ గ్లాసున్నర నీళ్ళు వేసి మరొకసారి కలబెట్టుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుందాం. పెట్టేసుకున్నాక ఒక 7 కానీ 10 కానీ విజిల్స్ రానివ్వచ్చండి. ఎందుకంటే ఎంత మెత్తగా ఉడికేస్తే అంత మంచిది మనకి. ఎంత మెత్తగా ఉడికితే అంత చక్కగా పీసెస్ కూడా తినడానికి బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి ఈ కర్రీతో. మనం చాలా ఖచ్చితంగా తినవలసినటువంటి
మంచి డైట్ అండి ఇది. అదిగోండి, ఈ లోపల మనం నానబెట్టుకున్నటువంటి ఆ చింతపండు నానిపోయింది. కొంచెం అలా చేత్తో నొక్కేసి దాని రసం తీసుకుని కూడా మనం రెడీ పెట్టుకుందాం. అదిగోండి, ఆ మాత్రం రసం వేస్తే చాలు. ఇది కోతలు వేస్తుంది చూడండి. 7 కానీ 10 కానీ రానివ్వచ్చు. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇటువంటి కుకింగ్ ఐటమ్స్ అన్నీ నాకు తెలిసిన ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటానండి. చూసారా, మూత తీస్తే గుమగుమలాడుతుందండి, మంచి స్మెల్. చూసారా ఆయిల్ పైకి ఎంత వచ్చిందో. మనం వేసింది తక్కువైనా ఆ పీసెస్లో ఉన్నటువంటి ఫ్యాట్ వస్తుందండి బయటికి. అందుకే ఆయిల్ మాత్రం మీరు చూసి కాస్త యావరేజ్గానే వేసుకోండి, ఎక్కువ వేయక్కర్లేదు. ఇంకా తగ్గించినా పర్వాలేదు. అలా ఒకసారి కలబెట్టుకుని దీని మీద ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్నటువంటి ఆ యొక్క చింతపండు రసం వేసుకుందాం. చూసారా, చక్కగా మరుగుతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఆయిల్ కూడా వెగట్ లేకుండా ఉంటుందండి. చింతపండు రసం వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి టేస్ట్కి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. కాస్త కోస్త వెగట అనిపిస్తుంది అనుకోండి, ఆ వెగట కూడా తగ్గుతుంది అనమాట. చాలా టేస్ట్ వస్తుందండి చింతపండు వేయడం వల్ల. ఇదేనండి దీంట్లో అసలు ఇంగ్రీడియంట్. నిజానికి కాసేపు ఆ వేసినటువంటి చింతపండు కూడా వేడెక్కినంత సేపు చాలు. 1 minute or 2 minutes ఉంచుకుని అగైన్ లిడ్ తీస్తే చూసారా, ఆ చింతపండు రసం కూడా మొత్తం కలిసిపోయి ఒక్కసారి వేడైపోయి మరిగిపోతుంది. అయిపోయిందండి కర్రీ. మనకి కట్టేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కర్రీని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొంచెం గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడేటువంటి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి మేక తలకాయ కూర రెడీ అండి. అదిగో చూసారా ఆయిల్ ఎలా కనిపిస్తుందో. అదంతా దాంట్లో నుండి వచ్చినటువంటి ఫ్యాట్ మనకి మంచిదే. అది మనకి హెల్త్ బెనిఫిట్స్ అండి. అది తీసుకోవడం వల్ల మనకి స్కిన్ కూడా బాగుంటుంది. స్కిన్ గ్లో వస్తుంది, ఒంటికి ఎనర్జీ వస్తుంది. చూసారా, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గౌతమి క్రియేటివ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను, ఆదరించండి. అదిగోండి పీసెస్ చక్కగా ఉన్నాయి. థ్యాంక్ యూ. బాయ్.